ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బెర్షెబా స్వరం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంగతులను మీకు వివరించడానికి మీ మధ్యకు వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, మనము ధ్యానం చేసుకున్నాం. ఎందుకనగా అనేకులు యేసు ప్రభువుని గురించి అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందో మనము చూద్దాం రండి. బైబిల్లో నుంచి యేసు ప్రభుని గురించి బైబిల్ ఏం చెప్పిందో మనము వివరంగా చూద్దాం. గమనించండి, యేసు ప్రభు ఏం చెప్పాడు ఈ లోకములో. ఆయన పునరుద్ధరణైన తర్వాత మనకు బైబిల్లో రాయబడిన మాటలు ఏమి రాయబడ్డాయి అని అంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మీరు 18 వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 వచనం చదువుతున్నాడు, వినండి. ఇట్లా అక్కడ రాయబడి ఉంటది, నేను మొదటి వాడను, కనపటి వాడను, జీవించు వాడను, మృతుడైతేనే కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట మనకు ఆయన శిష్యుడైన యోహాను పద్మాసి దీపములో పరవశుడై ఆయన దేవుని యొక్క అంటే యేసు ప్రభు యొక్క దర్శనం చూసి యేసు ప్రభు గురించి చెప్తున్న మాట, యేసు ప్రభువే కనబడి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. మీరు వివరంగా మీరు గ్రహించాలంటే మీరు 1వ అధ్యాయం చదవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే యేసు ప్రభు కనబడ్డాడు. అక్కడ యేసు ప్రభు స్వరం వినబడుతుంది. యేసు ప్రభువును చూసి యోహాను గారు పడిపోయినారు. 17వ వచనాన్ని చూసినప్పుడు ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల పడిపోయినాడని మనం బైబిల్లో చదువుతాం. చచ్చిన వాని వల్ల పడిపోయినప్పుడు దేవుడు అనే యేసు ప్రభు అతని మీద చేయని లేపి మాట్లాడుతున్న మాట ఇది, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడైతేని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనని. బైబిల్లో యేసు ప్రభు వారు దేవుడు కాకపోతే ఎందుకు ఈ మాట చెప్తాడు గమనించండి. అసలు మనకి బైబిల్ అంతటిలో సృష్టికర్త అయిన దేవుడు నేను మొదటి వాడను అని చెప్పిన మాటలు మనం చూస్తాం. నేను మొదటి వాడను, కడపటి వాడను అనే మాటలు ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం మనం. యెషయా గ్రంథంలో మీరు చూస్తే చూడండి, 44వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం అక్కడ రాయబడినదే సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడిన మాట. యెషయా గ్రంథము 44 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు, వారి విమోచకుడైన సైన్యముల అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, చెప్తున్నాడు ఇక్కడ, నేను మొదటి వాడను, కనపటి వాడను, నేను తప్ప ఏ దేవుడినో లేడు అన్నాడు. అంటే పాత నిబంధనలో మనకు తండ్రి అయిన దేవుడు మాట్లాడినట్టుగా మనము అనేక పుస్తకాలు అంటే చూస్తాం. మొదటి వాడను, కనపటి వాడను, నేను దేవుడను అని చెప్పిన మాటలు మనకు యెషయా గ్రంథంలో మనకు మరలా కనబడతాయి. చూడండి, 47వ అధ్యాయము 13, 14 చూడండి. యెషయా గ్రంథము 48, 12, 13 చూడండి. యెషయా గ్రంథము అక్కడ కూడా విధంగా మనం చూస్తాము. నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి ఎద్దును, నేనే ఆయనను. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నేనే ఆయనను, నేను మొదటి వాడను, కనపటి వాడను, నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను,
నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలిచును అన్నాడు. ఇక్కడ ఎవరని మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, నేను సృష్టికర్తనని చెప్తున్నాడు. నేనే భూమికి పునాది వేశాను, ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను, నేనే మొదటి వాడను అని చెప్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. మరి బైబిల్ ఈ విధంగా సృష్టికర్త అయిన దేవుని గురించి మనము చదువుతాం కదా. ఇంకా మనం చూస్తే 41వ అధ్యాయము, అక్కడ కూడా చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. 4వ వచనం అక్కడ కూడా రాయించారు, ఎవరు దీన్ని ఆలోచించి కలిగించేనో ఆది నుండి మానవంశన పిలిచిన వాడనైన యెహోవాకు నేనే చెప్తున్నారు. ఇక్కడ కూడా నేను మొదటి వాడను కడవరి వారితో ఉండేవాడను అంటున్నాడు. దేవుని ఎందుకు కలుగును కాక. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు తన స్థానంలో నేను మొదటి వాడను కనపటి వాడను అన్న పదములలో ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కనపటి వాడను అని మనకు ప్రకటన 1:18. కాబట్టి యేసు ప్రభువుని మనం ఏమనాలి? ఆయన చెప్తున్నాడు, నేనే మొదటి వాడు, నేనే కనపటి వాడు, మృతులెత్తిన కానీ యుగయుగములు సజీవుడను నేనే అంటున్నాడు. ఇంకా ఏం చెప్తుంది బైబిల్ మనకు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ప్రకటన 1:8 యేసు ప్రభుల వారు ఆయన గురించి రాయబడిన మాట ఇక్కడ రాయబడి చూడండి. అల్ఫాయు ఓమెగయు, నేనే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండవాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు. అంటే అల్ఫాయు ఓమెగయు అంటున్నాడు. అల్ఫాయు ఓమెగయు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండవాడను నేనే అంటే గమనించండి, భూతకాలం గతించిపోయిన కాలం, వర్తమాన ప్రజెంట్ కాలం, తర్వాత భవిష్యత్తు జరగబోయే కాలం. మనకు తెలుసు కదా, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని మనం చూస్తాం. కాబట్టి గతించిపోయిన కాలంలో ఉన్నాను, తర్వాత వర్తమాన కాలంలో ఉన్నాను, భవిష్యత్తులో ఉండబోయేవాడని నేనే అంటున్నాడు. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చూడండి. ప్రకటన 22, 12, 13 వచనాలు చూడండి. ఇక్కడ కూడా ఏరాయబడిందో ప్రకటన గ్రంథము. ఇదిగో త్వరగా ఎదుర్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు మొదటి వాడను కనపటి వాడను ఆదియు అంతటినై ఉన్నాను అన్నాడు. ఇక్కడ కూడా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. గమనించండి, యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చున్నాను అంటే వచ్చేది కూడా ఆయన ఈ లోకానికి. మనకు తెలుసు కదా, యేసు ప్రభు ఆయన పునరుద్ధరణ తర్వాత మేఘాల మీద కొనిపోబడ్డాడు. కొనిపోబడినటువంటి ఆయన నేను మళ్ళా వస్తా అని చెప్పాడు. ఆయన మనకు తెలుసు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారము, ఇదిగో ఆయన శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఆకాశ మేఘారుడై మరమున కొనిపోబడినాడు. కొనిపోబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆకాశంలోకి తేలి చూస్తూ ఉంటే ఆయన గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటనగా, బైబిల్లో మనం చూస్తాము చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 11వ వచనాన్ని, మనుషులారా వీళ్ళందుకు నిలిచి ఆకాశంలో చూస్తున్నారు, వీళ్ళందరండి పరలోకానికి చేర్చుకునబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమే వెంట మీరు చూచితులో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆయన ఆకాశ మేఘారుడి కొనిపోబడినాడు యేసు ప్రభు. కొనిపోబడిన తర్వాత బైబిల్లో వాళ్ళ ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తేరి చూస్తా ఉన్నప్పుడు అక్కడ పరలోకం ఒక
స్వరం వినబడతా ఉంది. వాళ్ళు పరలోకాన్ని చూస్తా ఉన్నా, పరలోకాన్ని చూస్తున్నటువంటి ఆ వారికి అక్కడి నుంచి ఏమినబడుతుంటే, గలైన మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు పేరు చూస్తున్నారు, మీ ఇద్దరు నుండి పరలోకం చేర్చుకోవాలన్న ఈ యేసు ఏ రీతిగా పరలోకం అయితే మీరు చూపుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు వెళ్ళాడు పునరుద్ధానుడై, మళ్ళా వస్తాడు అని చెప్పాడు దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట గమనించండి దేవుని బిడ్డలారా. కనుక యేసు ప్రభువు ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే భూత వర్తమాన భవిష్యత్తు ఉన్నవాడు, ఆయనే ఆకాశ మేఘాలలో తిరిగి రాబోతున్నాడు. కాబట్టి యేసు ప్రభువే ఆది అంతమైనప్పుడు ఆయన ఎలా దేవుడు కాదు? దేవుడు కాదని ఎలా చెప్పగలం మనము? ఆయన చెప్పుకుంటున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడనని, ఆయన చెప్పుకుంటున్నాడు ఆది అంతమై ఉన్నానని, ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నానని. కాబట్టి వచ్చి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తారని ఆయన చెప్పినప్పుడు ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే వచ్చి గమనించండి ఈ భూమి మీదకి సమస్త మానవులకు తీర్పు తీర్చబోతున్నాడు. బైబిల్ చెప్తుంది మనకు. ఆయన ప్రతి వారికి మొదటిసారి వచ్చినాడు. ఆయన అనేకుల కొరకు విమోచనకరంగా ప్రాణం పెట్టాడు. రెండోసారి వస్తున్నాడు. ఆయన అనేకులకు తీర్పు తీర్చడానికి. ఎవరైతే యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే నమ్మరో యేసు ప్రభువును, వారికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం స్పష్టంగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో యెహోవా దేవుడు మొదటివాడు అంటే, కొత్త నిబంధనలో యేసు ప్రభువే మొదటివాడు అంటున్నాడు. కనుక ఈయనే యేసు ప్రభు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే మృతుడై తిరిగి లేచిన వాడు, ఆయనే ఆకాశ మేఘాలను త్వరగా రాబోతున్నవాడు. వచ్చి ఏం చేస్తాడంటే తన నమ్మిన బిడ్డలను తీసుకొని పోతాడు. యేసు ప్రభు చెప్పారు మాట చూడండి. మనకు యోహాను సువార్త 14:3 యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేను ఉండు స్థలంలో నేను ఉండి రాకుండా మరలా వచ్చి నా యొక్క ఉంటప్పుడు నిన్ను నన్ను తీసుకొని పోతానంటాడు. ఎవరైతే నమ్మినారో, ఎవరైతే యేసుప్రభువును విశ్వాసం ఉంచినారో, ఎవరైతే దేవుని ఆయనను ఆరాధిస్తున్నారో వారు తీసుకొని పోతాడంట. అందుకే 14 చెప్పే ఏం చెప్పాడంటే, మీ హృదయాలు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి అన్నారంటే, దేవుడని మీరు నమ్ముతున్నారు కదా పాతకాలంలో, అదే విధంగా ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. గమనించండి. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని క్లియర్ గా మనం వచనాలు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆయనే దేవుడు, ఆయన రాబోతున్నారు. తన నమ్మిన బిడ్డలను ఆయన తీసుకొని పోతారు. మరి నమ్మని ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. యోహాను సువార్త చూడండి 3:36 యోహాను సువార్త 3:36 ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము చూడండి. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడని గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. యేసు ప్రభువుకు విధేయులు కావాలంట ఎవరైనా, విశ్వాసం ఉంచాలంట ఎవరైనా. ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుడు ఆయన, దేవుని కుమారుడు ఆయన, మానవుడిగా వచ్చేటువంటి వాడు ఆయన అని విశ్వాసం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే నిత్య జీవం గలవాడవుతాడు, అంటే పరలోకం చేస్తాడు. ఎవరైతే యేసు ప్రభువుకి విధేయత చూపడో వాడు జీవం చూడడం వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. కనుక మీరు ఉగ్రత పాలు కాకుండా ఉండాలంటే యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభు దేవుడిగా అంగీకరించాలి. మీరు నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభువుని అంగీకరించాలి. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించి దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడిగా ఆయన విశ్వాసం ఉంచి నిత్య జీవంలో ప్రవేశించాలని మనం చేయొచ్చు. ఈ మాటలను ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దూరమైన యేసు నీకు వందనాలు. మీరు మృతువాడు, కడపటివాడు, మృతులకు సజీవుడై ఉన్నావు తండ్రి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న మీరు
ఇదిగో పరలోకములో సింహాసనాసీనుడైన మీరు తిరిగి రాబోతున్నారు. నిన్నందరి బిడ్డలకు నిత్య జీవం ఇవ్వబోతున్నారు.